ధర్మానికి 4 పాదాలు అంటారు. ఆ 4 పాదాలు ఏమిటి? ఈ కలియుగంలో ధర్మానికి ఎన్ని పాదాలు? ఇది భాగవతంలో వస్తుంది. ధర్మానికి 4 పాదాలు నిజానికి ఉండాలి. కానీ ఈ కలియుగంలో ఒకటే ఒక్క పాదం ఉంది. అది ఉండనా పోనా అంటోంది. ఏమిటా పాదం అని అంటే సత్యం. ధర్మానికి ఉన్నటువంటి పాదాల్లో ఒక పాదం సత్యం. ఇంకా సత్యవంతులు, సత్యం అని అంటే నిష్టగా ఒక మాట అంటే ఆ మాట నిలబెట్టుకునేటువంటి వాళ్ళు, అలా తాము చేయగలిగినటువంటి మాటనే చెప్పేటువంటి వాళ్ళు, చెప్పినది చేసేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు సత్యవంతులు. సావిత్రి కథలో కూడా అరవింద్ రాస్తారు, ఆయన మహానుభావులు అరవింద మహర్షి. సత్యవంతుడు, అక్కడ పేర్లమ్మ ప్రతీకలు మనం తెలుసుకోవాలి. సావిత్రి సత్యవంతులు అంటే సత్యంతో కూడుకున్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు కొద్దో గొప్ప ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే ఇంకా సమయానికి సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు. అసలు లేకపోలేదు, ఉన్నారు. అటువంటి సత్యవంతులు తక్కువగా ఉన్నారు. ఆ ధర్మం యొక్క ఒక పాదం సత్యం. ఇక మిగిలిన 3 పాదాల్లో ఒకటి దయ. ధర్మము యొక్క ఒక పాదం అంటే ధర్మాన్ని ఒక ఆవు కింద మనం స్వీకరిస్తే ఆ 3 కాళ్ళు నరికేసారు. కలిపురుషుడు 3 కాళ్ళు నరికేశాడు. నరికేసినటువంటి ఒక కాలు ఏంటంటే దయ. దయ అనేటువంటి కాలును నరికేశాడు. దయా కాలును నరికేయటం వల్ల ఏమైంది? ఇప్పుడు తోటి మనిషి మీద ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించవచ్చు, దయ చూపించేటువంటి వాళ్ళు దాదాపుగా మృగ్యమైపోయారు. రోడ్డు మీద ఎవరైనా కాలు తెగి విలవిలా కొట్టుకుంటూ ఉంటుంటే నాకెందుకు వచ్చింది అంటే సాటి మనిషి అలా పడిపోయి ఉన్నాడు, ఏమో ఎందుకులే, రేపు పొద్దున మళ్ళీ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ నేను తిరగాల్సి వస్తుంది. పక్కవాడి ఇంట్లో ఏం జరుగుతున్నా సరే, కొట్టుకుంటున్నా సరే, ఒకళ్ళు చంపుకుంటున్నా సరే నాకెందుకులే అంటే తోటి మనిషి మీద దయ చూపించడం పోయింది చాలామందిలో. కలియుగం యొక్క ప్రభావం. తర్వాత శౌచం. శౌచం అని అంటే ఇది కూడా ధర్మానికి ఉన్నటువంటి ఒక పాదం. అంటే శుచిత్వం, అంతఃశుచిత్వం, బాహ్య శుచిత్వం. అంతఃశుచిత్వం అని అంటే లోపల చక్కగా పరిశుభ్రత కలిగి ఉండటం. లోపల పరిశుభ్రత కలిగి ఉండటం అంటే ఎటువంటి దుష్ట ఆలోచనలు మనస్సులో లేకపోవటం, దానిని అంతఃశుచిత్వము అని అంటారు. అది మనిషిలో ఉండాలి. బాహ్య శుచిత్వం అంటే 4 రోజులకు ఒకసారి స్నానం చేయకుండా, అంతేకాకుండా 4 రోజులకు కాకుండా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము కనీసం ఉదయమైనా స్నానం చేసి తనకి తన పక్క వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండటం. ఇది బాహ్య శౌచ్యం. చక్కగా బాహ్య శౌచ్యం ఉండాలి, అంతఃశౌచ్యం. లోపల కూడా ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలు లేకుండా ఉండాలి. ఇది ధర్మము యొక్క ఇంకొక పాదం శౌచం. అలాగే న్యాయబుద్ధి. న్యాయం అనేటువంటిది కూడా మనలో చాలామందిలోనూ లోపిస్తుంది. ఇది కూడా కలియుగం యొక్క ప్రభావం. ఈ ధర్మం యొక్క ఈ 4 పాదాల్లో ఒక్కటి మాత్రమే ఇప్పటికి నిలిచి ఉంది, సత్యం. ఆ సత్యం అనేటువంటి ఆ పాదాన్ని ఇంకా పూర్తిగా పోలేదు మన అదృష్టం కొద్దీ కలియుగంలో. దాన్ని నిలుపుకోవాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంది. అందరూ కూడా, ఎందుకంటే ఒకవేళ ఇబ్బందికర పరిస్థితి వస్తే సత్యం చెప్తే మనకెక్కడ అపాయం కలుగుతుందో అని ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మౌనంగా ఉండండి, తప్పులేదు. అంతేగాని అసత్యం మాత్రం పలకద్దు. అసత్యం గనక పలికితే ఆ పాపాన్ని మనం కూడా మూట కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి సత్యవంతులుగా ఉండటానికి ప్రతి వాళ్ళు కూడా ప్రయత్నించెదరు గాక.